దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డ, కాకరకాయ, నువ్వులు, కారం, పసుపు, ఆవాలు, చింతపండు, మిరపకాయ పేస్ట్. కలుపుకొని దీనిలో 2 స్పూన్స్ కారం వేయాలి. కలుపుకున్నాక దీనిలో చింతపండు రసం వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలండి, చాలా వేసుకుంటే పులుపు ఎక్కువగా అవుతుంది. ఇలా వేసాక దీనిలో నువ్వుల పౌడర్ వేసుకోవాలి. తర్వాత వాటర్ పోయాలి. 7 గ్లాస్ అండి. మినిట్స్ ఉడికివ్వాలి. 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. కాకరకాయ కర్రీ రెడీ అయిందండి. దీనిలో 1 స్పూన్ ధనియాల పొడి వేసి చేదు లేకుండా ఉండడానికి 1 స్పూన్ షుగర్ వేయాలి. రుచికరమైన కాకరకాయ కర్రీ రెడీ అయిందండి. మీకు కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.